నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్. ఈరోజు స్పోర్ట్స్ సైకాలజీ గురించి. చాలామంది స్పోర్ట్స్ అంటే ఏముందిలే, గేమ్స్ అంటే ఏముందిలే. స్పోర్ట్స్, గేమ్స్ ఏ పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలకు ఒక క్రమంగా, ఒక డిసిప్లైన్గా నేర్పిస్తారో వారిలో మానసిక జబ్బులు ఉండవు. ఎక్కువ కేసెస్ అండి, 100% అని కాదు, ఎక్కువ శాతం. ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ సైకాలజీ లక్ష్యం ఏం చెప్తుందంటే, మొట్టమొదటిగా ఒక స్పిరిట్ ఉండాలి, స్పోర్ట్స్ స్పిరిట్. రెండవది ఒక లక్ష్యం ఉండాలి, నువ్వు ఏం సాధించాలా అని చెప్పేదే స్పోర్ట్స్ సైకాలజీ. నువ్వు స్పోర్ట్స్లో ఏం సాధిస్తావు, ఎలా సాధిస్తావు, దీనికి సంబంధించింది. ఇక మూడవది ప్రాక్టీస్, చక్కని ప్రాక్టీస్ చేయాలి, కొన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి. ఇక నాలుగవది వచ్చేసరికి టీంతో ఉన్నప్పుడు టీమ్ స్పిరిట్ ఉండాలి. ఇక ఐదవది వాటిల్లో ఉన్న సకల మెలకువలు, టెక్నిక్స్, టిప్స్, ప్లాన్స్ ఇలా చేస్తే, అదేవిధంగా విజువలైజేషన్ అండ్ ఇమాజినేషన్, మైండ్ పరంగా ఊహించడం స్టార్ట్ చేయండి. దీంట్లో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనే దాంట్లో స్పోర్ట్స్ సైకాలజీకి లింక్ సబ్జెక్ట్ ఉంది. అది ఎంతో హెల్పింగ్గా ఉపయోగపడుతుంది. అందుకని స్పోర్ట్స్ పట్ల ఆసక్తి, నేను దేశం కోసం పవర్ఫుల్గా వెళ్ళాలా, గొప్ప స్థితిలో వెళ్ళాలా అనే వ్యక్తులు స్పోర్ట్స్ ప్రాక్టీస్తో పాటు నేను చెప్తున్న ఈ టెక్నిక్స్ మీకు ఎంతోగానో హెల్ప్ అవుతుంది. వీటి ద్వారా ఆరోగ్యము, ఆనందము, ప్రశాంతత, ఫ్యూచర్లో ఆర్థికంగా ఎదగడము, తల్లిదండ్రులకు మంచి పేరు, దేశానికి మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్.